కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు అనేకమైన అరాచకాలు, దాడులు, రాక్షస పాలన, దానికన్నా తాలిబాన్ల పాలన మించిపోతుందనేది దానికి నిదర్శనం ఇటీవల జరిగిన సంఘటన అనేది కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం వచ్చి దాదాపు 40 రోజులు కావస్తుంది. అయినా కూడా దాడులను ఎక్కడే కానీ ఆపే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. యంత్రాంగం ఏం చేస్తుందో అని అర్థం కాని పరిస్థితి. స్వయాన ముఖ్యమంత్రి కానీ, స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేము ఇటువంటివన్నీ కూడా మేము ఉపేక్షించము, దాడులన్నీ అరికడతాం, ఇంత మంచి పరిణామం కాదు అని చెప్పేసి ఒక దగ్గర స్టేట్మెంట్ ఇస్తారు. మళ్ళీ క్యాడర్ను మొత్తం కొరకు ఉసిగలిపి టోటల్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులపైనే దాడి చేసే కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం. ఇంత దారుణమైన ప్రభుత్వం బహుశా భారతదేశం చరిత్రలో కూడా ఇంతవరకు ఎక్కడ చూసే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు వేరే పార్టీలు ఉండకూడదు, వేరే వాళ్ళు క్వశ్చన్ వేరే వాళ్ళు మాట్లాడకూడదన్న ఆలోచన ద్వారా ఉందేమో బహుశా దీన్ని బట్టి తెలుస్తుంది. మొన్న పల్నాడు జరిగిన ఆ హింస అట్టే కంటిన్యూ అవుతుంది. నిన్న వినుకొండ జరిగిన రషీద్ అన్న పైన దాడి అనేది యావత్తు ప్రపంచమంతా చూస్తుంది. నడి రోడ్లో జరిగిన సంఘటన దాని ఇంతవరకు కూడా వాళ్ళు దానిపైన కనీసం ఒక పత్రిక ప్రకటన కానీ లేదంటే హోమ్ మినిస్టర్ సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడ దానిపైన ఒక వివరణ ఇచ్చే పరిస్థితి లేదు. పైగా కంటిన్యూషన్ దాడులు, మళ్ళీ మేము జాగ్రత్త కబడ్డాన్ని వారిసి ఈరోజు స్వయంగా పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి తన కాన్స్టిట్యున్సీ పొంగనూరుకి వెళితే ఈరోజు మీరు చేసే పని నిజంగా చూస్తుంటే రాక్షస పాలన, నిజంగా రాక్షస పాలన కనబడుతుంది, తాలిబాన్ల పాలన కనబడుతుంది చెప్పేసి కూడా మేమందరం కూడా మేము ప్రజలందరూ కూడా గమనించాల్సి వస్తుంది. స్వయాన ఒక మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంట్లో సమావేశానికి ఆయన హాజరయ్యి కొంతమందిని అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పరామర్శించడానికి మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు ఆయన వెళ్తే ఈరోజు వేల సంఖ్యలో ఈరోజు రాళ్లతో గొడ్డలతో కాళ్ళు ధ్వంసం చేయడం, ఇళ్లపైన రాళ్ళేయడం ఈరోజు మన కళ్ళారా ఈరోజు మనం చూస్తున్నాం. అంటే ఇది మీరు పరిపాలన ఇదే విధంగా ఇదే అనుకుంటున్నారా? మీరు సంవత్సరాలు మొత్తం ఒక కంటిన్యూగా 1 year లేదంటే 100 years 50 years అనే పరిపాలన మీదే అనుకుంటున్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. మేము ఏదో ఒకటి చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా ఇవి ఆపకుండా ఉంటే ప్రతి దాడులు తప్పవు అని కూడా మిమ్మల్ని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కంట్రోల్ పెట్టుకోండి, మీరందరూ కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టుకోండి. ఇంతవరకు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉందో లేదని లేని పరిస్థితి ఉన్నది. మన వైజాగ్లో ఒక పోలీసులు వాళ్ళు ఒక విధి నిర్వహణలో ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో వస్తుంటే వాళ్ళు కూడా పోలీసుల పైన సీఎల పైన దాడి చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని కూడా ప్రజలు అంతా భయపడుతున్నారు. ఇంతవరకు ప్రజలు నిజంగా ఆడపిల్లలు బయటికి పోవాలంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీ పోవాలన్నా మహిళలు భయపడతాం. తల్లిదండ్రులు ఏం జరుగుతుందో రోడ్లపైన వీధుల్లో ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వం ఏర్పడి 40 రోజుల్లో ఇంత దాడులు హింసలు జరుగుతున్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎంత జరుగుతుందో, ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్ పిల్లలందరూ కూడా అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన ఉన్నారంటే మీరు చేసే రాక్షస పాలన దీనికి నిదర్శనం అని కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మిథున్ రెడ్డి పైన జరిగిన దాడి స్వయంగానే దాడిని దాన్ని ఉపేక్షించాలి. ఈరోజు ఇంత గద 10 గంటల కూడా కాల 10 గంటల కల్లా అప్పుడే మీరు ఒక ఎంపీ ఒక దళితుడైన రెడ్డప్ప ఇంట్లో సమావేశం అయిపోతే ఇల్లు అంతా ధ్వంసం చేసి, అంటే మీరు టార్గెట్ ఓన్లీ మిథున్ రెడ్డి టార్గెట్. మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం. దాంట్లో ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏ పరిపాలన అనేది 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాదు. ఇది కేవలం మీకు జస్ట్ ట్రాన్స్లేట్ ఇచ్చారు మీకు అంతే, ఓన్లీ కేవలం. అది కూడా బహుశా ఇదే విధంగా ఉంటే బహుశా 1 year 1.5 year కంటే ప్రభుత్వం నిలిచే పరిస్థితి లేదు. గమనించుకోండి. ఎందుకంటే ప్రజలు తిరగబాటు చేసే చాలా దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు మీరు నిజంగా పరిపాలన చేయాలనుకుంటే మీరు ఇచ్చిన సూపర్ 6 పైన దృష్టి పెట్టండి. సూపర్ 6 దృష్టి పెట్టి దాన్ని ఏమిచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు చేయండి. ఏదైతే తల్లికి వందనం కానీ, ఇసుక ఫ్రీ అన్నారు, ఇంకా రకరకాలకు ముసలికి 4000 పెన్షన్ అన్నారు. అవన్నీ కూడా ఈ సూపర్ 6 సూపర్ మ్యాజిక్ చేసినారు. అవి చేయలేక మళ్ళీ డైవర్ట్ చేసడానికి కూడా ఎన్ని కార్యక్రమాలు పెడుతున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన, మాజీ శాసనసభ్యులపైన, మాజీ పార్లమెంట్ సభ్యులపైన, కౌన్సిల్ పైన, అంటే రాష్ట్రంలో ఒక దగ్గర దళితులపైన దాడులు చేస్తారు, అది కంటిన్యూ చేస్తారు. మళ్ళీ ముస్లిం మైనార్టీలపైన నిన్న జరిగిన రషీద్ పైన దాడులు చేస్తారు. మొన్న ఒక ఆమె శాంతి డిప్యూటీ కమిషనర్ ఆమెను హేళన చేస్తూ ఎంగేజ్ చేస్తారు. అదేవిధంగా మన సరైన విజయసాయిరెడ్డి పైన విపరీతంగా ట్రోల్ చేస్తారు, అవమానపరుస్తారు. ఈరోజు స్వయంగానే
ఎక్కడా కానీ కనీసము ఈ అహింసకు తావలేకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి చాలా సందర్భాన్ని చూస్తాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేసడం చూస్తున్నాం. ఎవరిని కూడా ఒక మాట అనడు, ఒక జోలికి పోడు. గలాట్ అంటే ఎందుకు దాదాపు ఎక్కువ డిస్టెన్స్లో ఉంటాడు. మంచి చేద్దాము, జగన్కు తోడుగా ఉందామనే ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ జ్యూరిడిక్షన్లో మనం ఒక శాసనసభ్యులు కాబట్టి ఇంత చేస్తుంటే ఈరోజు స్వయంగా మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిని ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి నిజంగా మీరు అడ్డుపడుతున్నారు, దాడులు చేస్తున్నారంటే టార్గెట్ ఖచ్చితంగా మిథున్ పెద్దిరెడ్డి కుటుంబానికి మీరు హాని కలబెట్టబోతున్నారనేది క్లియర్గా తెలుస్తుంది. దయచేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీన్ని ఇన్వాల్వ్ కావాలా. రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలు దీని అన్ని కూడా ఒక రిపోర్ట్స్గా తీసుకొని, ఒక సుమోటో తీసుకొని ఎంటర్ అవ్వాల్సిన వెంటనే ఈ యొక్క రాష్ట్రంలో అవసరం ఉందని చెప్పేసి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ కూడా వాళ్ళు కూడా దీనిపైన ఇన్వాల్వ్ అయ్యి సుమోటోగా కేసులు పెట్టి అవసరమంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈరోజు రాక్షస పాలన, తాలిబాన్ పాలన నడుస్తుంది. అంటే ఇది పరిపాలన పైన ఎక్కడ ఫోకస్ పెట్టలా, విధ్వంసము, అరాచకము, భయాందోళన, కిడ్నాప్లు ఇవన్నీ చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మీరు ఇదే విధంగా చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు చేస్తుంది. తట్టుకోలేరు. బహుశా మీరు పరిపాలన వరకే శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మంచి పనులు చేస్తే ప్రజలు గుర్తుపెట్టారని కూడా మీరు తెలియజేస్తున్నాం. ఇలాంటి సమయంలో